ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ సమ్మక్క సారలమ్మ సంబంధించిన గిరిజనులు పవిత్రంగా గిరిజనేతరులు ఆరాధ దైవంగా పూజించే ఈ వనదేవతలకి సంబంధించిన మేడార ప్రాంగణాన్ని మహా అద్భుతంగా తీర్చిదిద్దాలని ఆ అమ్మవార్ల సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టి వడివడిగా అనుకున్న పద్ధతిలోనే ఇప్పటి వరకు ఈ పని జరుగుతా వస్తుంది. ఏది ఏమైనా ఏవైతే 8 ద్వారాలు ఉన్నాయో ఈ 8 ద్వారాలకు సంబంధించిన అంశాల విషయంలో గాని, ప్రాకారానికి సంబంధించిన అంశాల విషయంలో కానీ, 4 గద్దెలకు సంబంధించిన అంశాల్లో కానీ, కింద ఫ్లోరింగ్ కానీ ఇతరత్ర సకల వసతులతో 1,000,000 మంది పైగా జనవరిలో జరగబోయే ఈ జాతరకి వస్తున్న సందర్భంగా అన్ని ఏర్పాట్లు ఈ దేవతలు ఉండే ప్రాంతంలోనే కాకుండా ఈ ప్రాంతం మొత్తం సుమారు ఒక 50 కిలోమీటర్ల రేడియస్ లో ఎక్కడ రోడ్డు వసతులు ఇతరత్ర అన్ని వసతులు కూడా కల్పిస్తూ దానికి సంబంధించిన పనులన్నీ కూడా వడివడిగా గతంలో లాగా టెంపరవరీగా కాకుండా రాష్ట్ర ప్రభుత్వం డబ్బు ఎంత ఖర్చైనా పర్వాలేదు శాశ్వతమైన పనులు చేయాలి అని చేసే విధంగా కార్యక్రమాలు చేపట్టాం. ఆ దిశలో పనులు జరుగుతున్నాయి. కార్యక్రమం పర్ఫెక్ట్ గా ఆ అమ్మవార్ల దయతో గిరిజనుల ఆశయాలకి ఆలోచనలకి అనుగుణంగా ఆ రేంజ్ లో ఈ కార్యక్రమాలన్నింటినీ రైట్ టైంలో పూర్తి చేస్తామని కూడా ఈ సమ్మక్క సారలమ్మ భక్తులందరికీ మనస్ఫూర్తిగా ఈ వేదిక ద్వారా తెలియజేస్తాం.